మనిషి కాబట్టి ఆయనకు భవిష్యత్తు ఏం జరుగుతుందని తెలుసు కాబట్టి. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పి భీమవరం వీఆర్ఓ పోతల శంకర్రావు ఏసీబీ అధికారులకు చిక్కారు. భూమి మ్యూటేషన్ కోసం 1.5 లక్షల లంచం తీసుకుంటూ సచివాలయంలో పట్టుబడ్డారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీలు హర్షిత, రమణమూర్తి ఆధ్వర్యంలో ట్రాప్ నిర్వహించారు. గతంలో కూడా అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయినట్లుగా తెలిపారు. లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. కరప్షన్ బ్యూరో తరఫున హర్షిత అనే డిఎస్పీ, తర్వాత రమణమూర్తి డిఎస్పీ గారు ఈరోజు ఒక ట్రాప్ జరిగింది. పి భీమవరం అన్న సచివాలయం పనిచేస్తున్నటువంటి ఒక విఆర్ఓ, ఈ బుచ్చయ్యపేట మండలికి చెందిన విఆర్ఓ అండి. ఆయన పి భీమవరంకి సంబంధించిన సచివాలయంలో ఉన్న ఒక ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి ఆ ల్యాండ్ని మ్యూటేషన్ చేసి దాంట్లో ల్యాండ్ పార్సల్ మ్యాప్ అతని ఒక 2.5 ఏకర్స్ గాను 1,50,000 డబ్బులు ఇస్తే పని అవుతుంది అని చెప్పి డిమాండ్ చేశారు. సో ఈరోజు అది మాకు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వారు వచ్చి పట్టుకున్నామండి. థ్యాంక్ యూ. పెట్టారు కదా, అందులో మళ్ళీ పాతోడి పేరు మీద ఎక్కించాడు మహానుభావుడు. దాన్ని మార్చడం కోసం బాబు నేను కొనుక్కున్నాను, నాకు వచ్చితే పాస్బుక్ కూడా వచ్చింది కదా, మళ్ళీ నాకు నాకు ఎవడైతే అమ్మాడో ఆడిదే చూపిస్తుంది LPM లోనే అని అంటే, ఆహా అలాగా మరి అది అలాగే జరిగిందో మరి చూద్దాం, మళ్ళీ 1,50,000 తేయాలి. అర్థమైంది. అడిషనల్ గా బ్రైబ్ అలా అడిగినప్పుడు 1064 అన్న టోల్ ఫ్రీ నంబర్ కి అప్రోచ్ అవ్వచ్చు, లేదా ఏసీబీ ఆఫీస్ కి డైరెక్ట్ గా రావచ్చు.